ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ తండ్రి, తల్లి, సహోదర, సహోదరి, సాయంకాల సమయంలో అందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మన దేవుడు, ప్రభు, రక్షకుడు, మరి అందరికీ మరి తోడైనటువంటి గొప్ప దేవుడు, మరి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ యొక్క సాయంకాల సమయంలో ఒక మంచి వర్తమానం ద్వారా మీ ముందుకు నేను వచ్చేదానికి ఇష్టపడుతున్నాను. మరి శ్రద్ధతో మరి వినినట్లయితే దేవుడు తప్పక మరి దీవిస్తాడు. మరి మత్తయి రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 25వ వచనములో, రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. మరి నీళ్లపైన నడిచే దేవుడు మన యేసుక్రీస్తు. నీళ్లను సహితము మరి తన మరి త్రోవకు మరి చూపించేటటువంటి గొప్ప శక్తి ఎవరికైనా ఉన్నదంటే అది యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నది. ఆయన నీళ్లపైన నడిచినవాడు. మరి అలాంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. మరి ఆ నీళ్లపైన నడవటం అంటే మరి అది ఎవరికి సాధ్యము కాదు. మరి దేవుడు మరి మన దేవుడు నీళ్లపైన నడిచాడు. గొప్ప దేవుడు. మరి అది నిజముగా మరి అది దేవునికి మాత్రమే అది సాధ్యము. మరి మన జీవితాలలో అనేకము మరి మన యొక్క దైనందిన జీవితంలో మనము చూస్తున్నప్పుడు మరి దేవుని ఎందుకు మనము నమ్ముకోవాలి అంటే మరి దేవుడు మనకు రక్షకుడై ఉంటున్నాడు. రెండవదిగా ఆయన మరి మనల్ని ఆదుకునేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. మూడవదిగా ఆయన విడిపించేవాడిగా ఉంటున్నాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనము నమ్ముకున్నాం. అయితే ఇక్కడ నీళ్లపైన నడిచిన సంగతి మనం చూస్తున్నాం. అదేవిధంగా యోబు 9:8 అంటాడు, ఆయన ఒక్కడే ఆకాశములను విశాలపరచుచు వాడు సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన ఒక్కడే మరి ఆకాశాన్ని విశాలను పరుచుచు మరి ఏం చేస్తున్న సముద్ర తరంగముల మీద మరి ఆయన నడుచుచు ఉన్నాడు. మన దేవుడు నీళ్లపైన నడిచే దేవుడు. ఆయన ఒక్కడే మరి మహత్య కార్యాలు చేసేవాడు. మరి అలాంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. మరి యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మరి నువ్వు విశ్వాసముతో మరి నువ్వు నమ్ముకున్నట్లయితే గొప్ప కార్యాలను చూడగలుగుతావు. మరి ఈ లోకమనే మరి జలాలు నిన్ను ముంచివేసినప్పుడు, వాటి నుండి నిన్ను ఈ లోక జనులలో నిన్ను ముంచివేసినప్పుడు నిన్ను పైకి లేపేటటువంటి దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. అలాంటి గొప్ప దేవుడు మనకు మరి తోడుగా ఉంటున్నాడు. నిజమే. మరి కీర్తనలు 104:3 అంటాడు, జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు, మేఘములను తనకు వాహనముగా చేసుకుని గాలి రెక్కల మీద ఆయన గగనము చేయుచున్నాడు. మరి ఆయన జలాలలో తన గదులు మరి దూలాలను ఏర్పరిచినవాడు. మరి అలాంటి గొప్ప దేవుడు మనము కలిగి ఉన్నాం. మరి నీళ్లను ఆయన గదులుగా ఏర్పరిచాడు. నీళ్లపైన నడిచాడు. ఇప్పుడే మనం చదువుకున్నాం. ఆయన నీళ్లపైన నడిచేటటువంటి గొప్ప దేవుడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి మన ప్రభు. మరి ఈ లోకములో మరి ఆయనే నిజదేవుడు, ఆయనే నిత్య జీవము, ఆయనే మనకు రక్షకుడు. అలాంటి గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం. మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు మరి ఈ యొక్క గొప్ప దేవుని యొక్క సంగతులను విని వాటిని మీ హృదయంలో చేర్చుకోవాలి. మీ తలంపులలో మీరు మరి తలంచుకోవాలి. అలాంటి గొప్ప దేవుణ్ణి మరి ఆరాధిస్తున్నాం. మరి మనము అలాంటి ఆరాధిస్తున్నప్పుడు ఎంతో భయభక్తులతో దేవుణ్ణి మనము ఆరాధించాలి. మరి కీర్తనలు అంటున్నాడు, ఆయన జలములను ఆయన తన గదులను దూలములను వేసి ఉన్నాడు.
మరి మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద ఆయన మరి గగనము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నిజమే, ఆయన గదులను మరి చేసేవాడు, నీళ్ల మీద నడిచేవాడు. మరి ఇక్కడ మరి యోహాను సువార్త మరి 6:19 అంటున్నారు, వారు ఇంచుమించు 2 కోసుల దూరమున దోణిని నడిపించిరి. ఆయన యేసు సముద్రము మీద నడుచుచు తన దోణి దగ్గరకు వచ్చుట వారు చూసి భయపడిరి. మరి ఆయన మరి నీళ్లపైన నడుచుచు మరి శిష్యుల దగ్గరకు వచ్చినట్లు మనం చూస్తున్నాం. నిజమే, ఆయన నీళ్లను నడిచేవాడు, నీళ్ల మీద నడిచేదా ముందుగా మనం ఆయన గదులను చేసి వాటిపైన మరి నడిచేటటువంటి గొప్ప దేవుడు. సముద్రాలను కలుగజేసినాడు, ఆకాశాన్ని కలుగజేశాడు. మరి ఈ యొక్క మరి పంచభూతాలను కలుగజేసిన వాడు, తన మాట ద్వారా ఆయన కలుగజేశాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి నీవు నేను నమ్ముకుని ఉంటున్నా. నిజమే, ఈ యొక్క పంచవాయువులను ఆయన తన వాక్కుతో కలిగించాడు. మరి సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తున్నారు. ఈ సృష్టిని సృజించిన వాడు యేసుక్రీస్తు. తన వాక్కుతో ఆయన మరి సృజించాడు, తన మాట ద్వారా సృజించాడు. అంత గొప్ప శక్తి యేసుక్రీస్తుకి ఉన్నది. మరి నువ్వు ప్రార్థిస్తే మరి నువ్వు ఆ యొక్క మరి ఈ యొక్క సూర్యచంద్రులు ఆపగలుగుతారు. ఈ లోకాన్ని నువ్వు మరి ఆపగలుగుతావు. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. ప్రభువు నీకు ఆ గొప్ప శక్తి ఇచ్చి ఉన్నాడు. నువ్వు విశ్వాసముతో నువ్వు ప్రార్థించి ప్రభువు అని అడిగితే తప్పక ఆ కార్యము జరుగుతుంది. మరి మన యొక్క దైనందిన జీవితంలో ప్రభు వైపు మనము చూసి నడవవలసి ఉన్నది. లోకం వైపు మనం ఎప్పుడు చూడకూడదు, లోకస్తులను మనం ఎప్పుడు చూడకూడదు. మన ధైర్యము యేసుక్రీస్తే. మనము అలాంటి గొప్ప దేవునితో కలిగి ఉన్నాం. నిజమే, ఆయన జలాల మీద నడిచేటటువంటి గొప్ప దేవుడు. అలాంటి దేవుడిని మనము కలిగి ఉన్నాం. మరి చాలా మంది మరి వీడియో చూస్తున్నారు, మరి తప్పక లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసి మరి కామెంట్ చేస్తే తప్పక మీకు రిప్లై ఇస్తాను. చాలా మంది చూస్తున్నారు, మరి లైక్ చేయటం లేదు, సబ్స్క్రైబ్ చేయండి. తప్పక మీరు అనేక వాక్యాలను మీరు చూడగలుగుతారు. నిజమే, మరి దేవుడు మనతో మరి గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఎంతో సమయం నేను మరి డ్యూటీ నుంచి అలసిపోయి వచ్చినప్పటికీ ఈ వాక్యాన్ని మీకు నేను చెప్పాలా, మీతో నేను ఈ వాక్యాన్ని దేవుని మాటలతో మీతో పంచుకోవాలని ఈ సమయాన్ని నేను ఎంతగానో హెచ్చిస్తున్నాను. ఈ సమయం చాలా విలువైనది. ఇది మీరు ఎక్కడున్నా మీరు వినొచ్చు. మీ దేవుని మాటలు విని వాటి ప్రకారము మీరు జీవించినట్లయితే గొప్ప కార్యాలను చూడగలుగుతారు. నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, నా పిల్లల జీవితంలో చేశాడు, నా ఉద్యోగ జీవితంలో చేశాడు. మరి మా రాంపల్లె గ్రామంలో మా యొక్క మరి గ్రామంలో ఆ యొక్క న్యూ హౌసింగ్ విషయంలో చేశాడు, ఆరోగ్య విషయంలో చేశాడు. మరి చాలామంది మరి ప్రార్థన చేయమంటుంటారు. నిజమే, ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం. మన దేవాది దేవుడు మరి యేసుక్రీస్తు మరి మరి మనము కలిగి ఉన్నటువంటి జనులు ధన్యులు. మరి తమిళ్లో ఉంటున్నది భాగ్యవంతులు అని వ్రాయబడి ఉన్నది. నిజమే కదా, మరి యేసుక్రీస్తు కలిగిన నీవు నేను భాగ్యవంతులం. ఆయన ఈ యొక్క పంచభూతాలనే ఆయన మాట ద్వారా కలుగజేశాడు. జలముల పైన ఆయన నడిచిన దేవుడు. అలాంటి గొప్ప దేవుడు మరి ఏ సమస్య వచ్చినా, ఏ యొక్క మరి అనుకూలత జరిగినా, ఏ యొక్క ఇబ్బంది జరిగినా వెంటనే నువ్వు వెనుకడే వేయకూడదు, ముందుకే నువ్వు కొనసాగాలి. ప్రభువు వైపే నువ్వు చూడాలి. ఎన్ని శ్రమలు కలిగిన ప్రభువును నువ్వు గట్టిగా పట్టుకోవాలి. పట్టుకుంటేనే దేవుడు నిన్ను మరి దీవించగలుగుతాడు. మరి చివరిగా ఒక వాక్యాన్ని నేను చూస్తాను. మార్కు రాసినటువంటి సువార్త 6:48 ఆయన మరి వారికి మరి
ధ్వని నడిపించటంలో వారు మిక్కిలి భయపడుచుండగా ఆయనను చూసి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుతూ వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము 40 కూడా ఇక్కడ మత్తయిలో రాసి ఉన్నారు. అదే మాట మార్కు గారు కూడా వ్రాసినారు. ఒకే వచనాన్ని ఇద్దరు భక్తులు వ్రాయగలిగారు. ఇద్దరు కూడా సమకాలికులు కాదు. వేరువేరైనప్పటికీ ఒకే భావాన్ని కలిగి ఈ యొక్క 4వ జామున అనేటువంటి మాటను వ్రాయగలిగి ఉన్నారు. నిజమే ఆయన ఆ యొక్క నీళ్లపైనటువంటి నడిచేటటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ఏమన్నా నడుస్తున్నప్పుడు ఆ యొక్క శిష్యులు ఆయన చూడగలిగారు. నిజమే, ఆయన నీళ్ల మీద నడిచే దేవుడు, నీళ్లను పైన నడిచేవాడు, నీళ్లలో గదులు చేసి వాటిపైన ప్రయాణం చేయగలిగినటువంటి గొప్ప కృప యేసుక్రీస్తుకి ఉన్నది. ఈ పంచవాయువులు కూడా ఆయన మాటకు లోబడుతున్నాయి. నీవు లోబడుతున్నావా? సహోదరి, సహోదర, ప్రియ తండ్రి, తల్లి, మనం లోబడాలి. ఈ లోకము ఉన్నటువంటి పంచభూతాలు ఆయనకి లోబడుతున్నాయి. మనిషి లోబడటం లేదు. ఎందుకంటే నేనే అంత జ్ఞానము అని అనుకుంటున్నాడు. అది దేవుని జ్ఞానము వెర్రితనముగా ఉన్నది. మన జ్ఞానము దేవునికి వెర్రితనం. దేవుని జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి. నిజమే, అలాంటి గొప్ప దేవుని మనము నీళ్లపైన నడిచేటటువంటి దేవుడు. భక్తుడు చాలా పాటను ఇక్కడ పాడి ఉన్నాడు. నిజమే, ఈ పాటలు మనం పాడుతున్నప్పుడు ఎంతో ఉత్సాహముగా ఉంటున్నది. నా యొక్క మొట్టమొదటి ఉదయగిరి ఆత్మకూరి ప్రజలు చూస్తున్నట్లయితే చెన్నై ప్రజలు ట్రిపుల్ కేన్ కానీ సైదాపేట, టీ నగర్, అదేవిధంగా బెంగళూరులో శివాజీనగర్ కానీ అదేవిధంగా ఎంఎస్ పాల్య, శేషాద్రిపురం తెలుగు ప్రజలు చాలా మంది ఉన్నారు. చూసేవాళ్ళు మేము ఫ్రమ్ ఇలానే ఇక్కడి నుంచి చెన్నై నుంచి, ఆంధ్ర నుంచి, బెంగళూరు నుంచి మెసేజ్ చేయండి, తప్పక నేను మీకు రిప్లై చేస్తాను. మీరు చూస్తున్నారు కానీ మెసేజ్ చేయటం లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు తప్పక దీవిస్తాడు. ఈ పాట ద్వారా మీతో దేవుడు ఈ యొక్క వాక్యానికి అనుసంధానమైనటువంటి పాట నా యొక్క ఉదయగిరి ప్రాంతంలో ఆ యొక్క గ్రామ స్వార్థలకు వెళుతున్నప్పుడు, విలేజ్ స్వార్థలకు వెళుతున్నప్పుడు ఈ పాటని ఎక్కువగా పాడేవాడిని. మీ ముందు నేను పాడేదానికి నేను ఇష్టపడుతున్నాను. అలలపైనే నడచినా నాదు యేసయ్యా, ఆదుకోవయ్యా. అలలపైనే నడచినా నాదు యేసయ్యా, ఆదుకోవయ్యా. శుద్ధుడా నీ పిలుపు వింటిని, అద్దరికినే పయనమైతిని. శుద్ధుడా నీ పిలుపు వింటిని, అద్దరికినే పయనమైతిని. ప్రొద్దుబోయెను భయములాయను, ప్రొద్దుబోయెను భయములాయను. ఉద్ధరించగా రావ స్వామి, ఆదుకోవయ్యా. నాదు యేసయ్యా, అలలపైనే నడచినా నాదు యేసయ్యా, ఆదుకోవయ్యా. నట్టనడి సాంద్రాన రేగెను అట్టహాసపు
పెను తుఫాను నట్ట నడి సాంద్రాన రేగెను అట్టహాసపు పెను తుఫాను గట్టు చూడగా చాలా దూరము గట్టు చూడగా చాలా దూరము ఇట్టి శ్రమలో చిక్కుకుంటేనే ఆదుకోవయ్యా నాదు యేసయ్యా అలలు నాపై విసిరి కొట్టగా నావ నిండుగా నీరు చేరగా అలలు నాపై విసిరి కొట్టగా నావ నిండుగా నీరు చేరగా బ్రతుకుటెంతో భారమాయను బ్రతుకుటెంతో భారమాయను రేవు చేరే దారి లేదా ఆదుకోవయ్యా నాదు యేసయ్యా అలలపైనే నడచిన నాదు యేసయ్యా ఆదుకోవయ్యా చిన్న జీవిత నావనాది నిన్నే గురిగా పయనమైనది చిన్న జీవిత నావనాది నిన్నే గురిగా పయనమైనది ఎన్నో శోధనాలెన్నో భయములు ఎన్నో శోధనాలెన్నో భయములు కన్న తండ్రి కావరావా ఆదుకోవయ్యా నాదు యేసయ్యా అలలపైనే నడచిన నాదు యేసయ్యా ఆదుకోవయ్యా. హల్లెలూయా. ఈ పాట నిజముగా మరి అలలపైన అలలు ముంచి వేస్తున్నప్పుడు మరి కాపాడే గొప్ప దేవుడు మరి అలలపైన సముద్రము పైన నడిచిన దేవుడు. భక్తుడు ఎంతో మరి ఈ పాటను అర్థవంతంగా రాశాడు. ఆయనకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ మరి మెసేజ్తో మీ ముందుకు రాగలుగుతున్నా. మరి విన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రత్యేక వందనాలు. మరి థ్యాంక్ యూ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.